మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం 0 నుంచి. సో R2R కదా నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ వీక్ మధ్యలో నుంచి అలా స్టార్ట్. ఓకే గైస్, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందులో ఎవరైనా కన్సల్టెంట్స్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? కన్సల్టెంట్ సంబంధించి FICO కానీ MM కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే మనకి రిక్వైర్మెంట్ ఉంది. స్పెసిఫిక్గా క్లయింట్ కాంటాక్ట్ అయ్యారు మనల్ని. ఓకే, FICO MM సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఫ్రెషర్ వేకెన్సీస్. మళ్ళీ రాదు, అద్భుతమైన అవకాశం. ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్ వేకెన్సీస్, హైదరాబాద్ లొకేషన్ బాలానగర్. ఓకే, సో 4 వేకెన్సీస్ ఫ్రెషర్ FICO ఉంది, అది మన స్టూడెంట్స్కి మాత్రమే స్పెసిఫిక్గా. ఓకేనా? సో ఓన్లీ MM అయినా పర్లేదు, MM FICO వాళ్ళు కావాల్సింది. అండ్ మీకు తెలిసిందే మార్కెట్లో మన కంపెనీ కాబట్టి కంపెనీ టు కంపెనీ కాంటాక్ట్స్ ఉంటాయి, జనరల్గా కాల్ చేస్తూ ఉంటారు. సో రిక్వైర్మెంట్ ఉంది అని, అండ్ మార్కెట్లో మనకి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి డెఫినెట్గా మన స్టూడెంట్స్నే కన్సిడర్ చేస్తారు. ఓకే, FICO MM ఫ్రెషర్ వేకెన్సీ దొరకడం చాలా కష్టము. అండ్ ఉంటే ఇమీడియట్గా రెజ్యూమే షేర్ చేయండి, బాబ్జీ సార్ నెంబర్కి షేర్ చేయండి. ఓకే, ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే. ఓకే, SAP ఎండ్ యూజర్ అయితే ప్రస్తుతానికి కాదు, ఓన్లీ FICO లేదా MM కన్సల్టెంట్ లెవెల్ ఫ్రెషర్ 4 వేకెన్సీస్. ఇంటర్వ్యూలో మాట్లాడగలిగితే జాబ్ కన్ఫర్మ్. బాగా ప్రిపేర్ అయితేనే, అది కూడా ఫ్రెషర్, అన్ని ఏరియాస్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కాబట్టి ఇది నా సైడ్ నుంచి నోటిఫికేషన్. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, ఎవరు చెప్తారు బేసిక్గా? GL క్రియేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటిది? సో బ్యాలెన్సెస్, GL బ్యాలెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? రైట్. అండ్ చెప్పాను కదండి ఆల్రెడీ, సాటర్డే, సండే, మండే 3 days మీకు క్లాసెస్ అనేవి లేవు. ఓకేనా? సో ఎక్సెల్ క్లాసెస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేపిస్తాం. ఎక్సెల్ క్లాసెస్ నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, ఫస్ట్ కాడి నుంచి అందరికీ ఫస్ట్ క్లాసెస్ అండ్ ఎక్సెల్ క్లాసెస్, వర్చువల్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ, ఆఫ్లైన్ హైదరాబాద్ వర్చువల్ క్లాసెస్. ఓకే, సో కాబట్టి ఈ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ SAP క్లాసెస్ మనకి ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి, సాటర్డే, సండే, మండే క్లాస్ ఉండొద్దు. ఒకవేళ మనకి మండే క్లాస్ లేదు కాబట్టి, సాటర్డే కూడా క్లాసెస్ లేవు కాబట్టి నెక్స్ట్ మండే, నెక్స్ట్ సాటర్డే ఏమన్నా ప్లాన్ చేస్తే చేస్తాం. ఓకే, కాబట్టి నేను కూడా ఓట్ వేయడానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్ళి వస్తాం, మళ్ళీ సాటర్డే నెక్స్ట్ క్లాస్ పెడతాను అనమాట. ఓకేనా? రైట్. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్, ఎవరికైనా జాబ్ ఆల్రెడీ మీకు SAP FICO లేదా MM కన్సల్టెంట్ కింద కోర్సు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకి SAP FICO లేదా S/4HANA ఫైనాన్స్ లేదా MM ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా రిజ్యూమే ఫార్వర్డ్ చేయండి. మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, 4 వేకెన్సీస్. ఓకే, సో 4 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఫ్రెషర్ వేకెన్సీస్ అంటే చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మన గ్రూప్లోనే వాళ్ళకి నోటిఫై చేయండి డీటెయిల్స్. ఇవి ఫ్రెషర్, ఓన్లీ ఫ్రెషర్. ఓకే, ఓన్లీ ఫ్రెషర్స్ కావాలంట. సో ఇది బేసిక్గా మన సైడ్ నుంచి రిక్వైర్మెంట్. సో మరి ఈరోజు ఏంటంటే, ఓకే, సో ఈరోజు మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ సెషన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు GL బ్యాలెన్సెస్ గురించి మనం చెక్ చేసాం కదా. GL బ్యాలెన్స్ చెక్ చేయాలని టీ కోడ్ ఏంటి? సో టెల్ మీ వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ చెకింగ్ ద GL బ్యాలెన్స్? FS10N
అదే ఫ్యూరీ యాప్స్లో అయితే S4HANAలో అయితే యాప్స్లో వెళ్ళి చెక్ చేసుకుంటాం అంతే, టైల్స్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇంకోటి జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, FBL3N, FBL3N. రైట్, ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఈరోజు మనం డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి, లేకపోతే సో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయడం ఎలా, ఓకే, సో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత పార్క్ చేయడం ఎలా, డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత హోల్డ్ చేయడం ఎలా అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే ఫాస్ట్ డేటా ఎంట్రీ, అలాగే రిఫరెన్స్, సో దీంతో ఎలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాం. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్స్ లేవు. బేసిక్స్ అంటే ఎండ్ యూజర్లు అంటే ఇంక ఇవన్నీ ఉంటాయి కామన్గా. ఓ మై గాడ్, సో సర్వర్ పని చేయట్లేదుగా. ఓకే, ఓకే, దీన్ని మనం ఎస్ఏపి, సో దీన్ని మనం ఏమంటాం, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఎండ్ యూజర్స్ విల్ పర్ఫార్మ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ screen. Okay, there are certain T codes are there. So you need to understand what is the transaction and what is the T code for that. అర్థమైందా అందరికి? సో కాబట్టి T codes ఉంటాయి మనకి. T codes అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటాం బేసిక్గా. సో మీకు ఎస్ఏపిలో ఏంటంటే మనకి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయండి. సో వీ హ్యావ్ సమ్ సబ్ మాడ్యూల్స్ ఇన్ ఎస్ఏపి అసెట్ అకౌంటింగ్. సో you just go to financial accounting and these are the sub modules. Tell me what are the sub modules? General ledger, accounts receivable, accounts payable, banks, fixed assets. SAP FI lo main sub modules. Okay na? Right now we are into general ledger. General ledger లో మనకి చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసేది. డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ చేంజ్ చేయటము, ఎడిట్ చేయటము, రీసెట్ చేయటము అన్నీ కూడా దేంట్లో ఉంటుంది, డాక్యుమెంట్లో ఉంటుంది. అకౌంట్ అంటే బ్యాలెన్సెస్ అకౌంట్లో. మాస్టర్ రికార్డ్ అంటే జిఎల్ మాస్టర్. ఇన్ఫర్మేటివ్ సిస్టంలో ఏముంటుంది, రిపోర్ట్స్ ఉంటాయి. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను. సో వీటిలో పెట్టాలండి భార్గవ్. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి టికెట్ ఎలా రైజ్ చేయాలి, ఓకే, సో సర్వీస్ నౌ టూల్లో టికెట్ ఎలా రైజ్ చేయాలి అన్నది చెప్తాను ఎర్రర్ వస్తే. ఆ తర్వాత మీకు మళ్ళా నేను సో డాక్యుమెంట్ని ఎడిట్ ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్తున్నాను. సో FB50. సో ఇక్కడ మనకి ఎస్ఏపిలో ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారో తెలియాలంటే ఇక్కడ FB50 ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు యూజ్ చేసే ట్రాన్సాక్షన్ ఏంటి అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో డాక్యుమెంట్ డేట్, సో ఈ కంపెనీ కోడ్కి నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డేట్ అంటే సో ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది. పోస్టింగ్ డేట్ అంటే ఇవన్నీ రాసుకుందాం మనం ఫస్ట్ ఈరోజు, ఎందుకంటే రేపు పొద్దున్న సో నేను పోస్ట్ చేశాను, డాక్యుమెంట్ పోస్ట్ చేశానంటే జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్పుట్స్. ఒక జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ కనబడుతుందా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. నెక్స్ట్ ఏంటిది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, రెఫరెన్స్. రియల్ టైంలో రెఫరెన్స్ ఇలా నెంబర్లు ఉంటాయి, ఓకేనా. సో రెఫరెన్స్
సో అంటే ప్రతి ఇన్వాయిస్ కానీ పేమెంట్ కానీ దేంతో మనం కంపేర్ చేస్తాం? రెఫరెన్స్ అండ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకసారి ఒక జనరల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. రెంట్ పెయిడ్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో డాక్యుమెంట్ టైప్ ఏంటండి? ఎస్ఏ. రేపొద్దున ఏం చెప్పాలి? So whenever I post the transaction in SAP, we need to give this inputs like a document date, posting date, reference number, document header text and document type. Okay, ఈ కూడా చెప్పాలి. నెక్స్ట్ ఏంటి మనకి? సో డాక్యుమెంట్ టైప్ అంటే ఎస్ఏ అంటే ఏంటి? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారు? ఓకే, జిఎల్ అకౌంట్ తీసేటప్పుడు కంపెనీ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా మనం ఓకే చెప్తే అన్ని జిఎల్స్ వచ్చేస్తాయి బ్యాక్ ఎండ్లో. ఓకేనా? సో ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. రెంట్ అకౌంట్, రెంట్ పెయిడ్ కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నా. బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్రెడిట్. అమౌంట్ ఎంత? రెంట్ పే చేస్తుంది ఒక 50,000 పేమెంట్ చేసా. సో 50,000 పేమెంట్ చేసా. నెక్స్ట్ ఏంటిది? రెంట్, బ్యాంక్. సో ఇవే రాద్దాం మనం ఇక్కడ. జిఎల్ అకౌంట్. నెక్స్ట్ ఇంకేంటి చెప్పాలి? డెబిట్, క్రెడిట్. దాన్నే డెబిట్ క్రెడిట్స్ ఏమన్నా ఎస్ఐపిలో పోస్టింగ్ కీస్. తర్వాత సార్ అమౌంట్. చెప్పండి సార్. హెడర్ టెక్స్ట్ అంటే డెబిట్ ఐటమ్ సార్ ఇవ్వాల్సింది మనం, అంతే కదా సార్ ప్రతి దానిలో? ఏదండి ఇదా? అదే సార్. డాక్యుమెంట్ హెడర్ అలా అని కాదు, ఇక్కడ టెక్స్ట్ మీకు ఏమి ఇవ్వాలి అనేది మీకు ఇస్తారనమాట రియల్ టైమ్ లో. ఇక్కడ మ్యాటర్ ఉంటుంది, ఇదే ఇవ్వాలనేం కాదు, వేరేది ఉంటుంది. ఓకే, జస్ట్ ఊరికి ఒక ఐడియా కోసం ఇచ్చాను. సో అమౌంట్. సో అమౌంట్ తో పాటు బిజినెస్ ఏరియా ఇవి కూడా ఇవ్వచ్చు, ఇవి కూడా ఇవ్వాలి రియల్ టైంలో. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇంటర్నల్ ఆర్డర్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ బట్టి వస్తాయి ఇవన్నీ. డబ్ల్యూబిఎస్ అంటే ఒక ట్రాన్సాక్షన్ బుక్ చేసేటప్పుడు మినిమం ఇవ్వవలసిన ఇన్పుట్స్ ఏంటి అంటే ఇవి. అంటే ట్రాకింగ్ అంటే నువ్వు ఎక్స్పెండిచర్ అయితే కాస్ట్ సెంటర్ ద్వారా, రెవెన్యూ అయితే ప్రాఫిట్ సెంటర్స్ ద్వారా, ఇంటర్నల్ ఆర్డర్స్ అయితే కాస్ట్ని, టెంపరీ కాస్ట్ అయితే ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా, ప్రాజెక్ట్ కాస్ట్ అయితే డబ్ల్యూబిఎస్ ద్వారా. ఇలా మన ఎస్ఏపిలో సో డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇవన్నీ. రేపొద్దున ఇంటర్వ్యూలు అడిగితే చెప్తారా లేదా? సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి చెప్పండి ఒకసారి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్, document header text, document type, GL accounts, debit credit, posting keys, amount, business area, cost center, profit center, internal order, WBS, work center. జనరల్ గా నేను ఇంటర్వ్యూర్ ఏమడుగుతాడు, ఎలా అడుగుతాడు ఇంటర్వ్యూర్ నిన్ను? ఓకే, సో టెల్ మీ హౌ ద ట్రాన్సాక్షన్ యూ షుడ్ పోస్ట్ ఇన్ ఎస్ఏపి అని అడుగుతాడు సింపుల్ గా. సో టెల్ మీ హౌ ద ట్రాన్సాక్షన్ షుడ్ బి పోస్టెడ్ ఇన్ ఎస్ఏపి అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? ట్రాన్సాక్షన్ ఏంటి? నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జనరల్లీ వి పోస్ట్ ద ట్రాన్సాక్షన్ త్రూ FB50 or F-02. సో వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్ వీ నీడ్ టు గివ్ దిస్ ఇన్పుట్స్ లైక్ ఆ ఇన్పుట్స్ ఏమైతే ఉన్నా ఆ ఇన్పుట్స్ చెప్పాలి. దట్స్ ఇట్. సో ఏటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ప్రాసెస్ చెప్పమన్నాడు. అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ప్రాసెస్. సో టెల్ మీ ద ఎంట్రీ. ఫస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూర్ అడుగుతాడు అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ సాలరీ, అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీ, హౌ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ SAP, సో విచ్ T code generally used while posting the transaction, what kind of inputs we need to give, ఇవి కూడా అడుగుతాడు. ఇలా అడుగుతాడు. రోజుకి ఎన్ని ఇన్వాయిస్లు పోస్ట్ చేసావు, ఎన్ని ఇన్వాయిస్లు అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఎన్ని పోస్ట్ చేస్తావు రోజుకి అని అడుగుతాడు. ఎన్నండి? 20, 25 ఎన్ని?
2025 ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేస్తాను చెప్పాలి. ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అంతా కూడా ఏంటిది? ఇన్వాయిస్ అంటే పేమెంట్స్ ప్రాసెస్. జిఎల్ సంబంధించి ఓకే. సో జిఎల్ క్రియేషన్ వచ్చు, జిఎల్ మాస్టర్ డేటా మెయింటెనెన్స్ అని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? జిఎల్ మాస్టర్ డేటా మెయింటెనెన్స్ చేస్తానని చెప్పాలి. మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే క్రియేషన్. ఎస్ఏపిలో జిఎల్ ఎక్స్టెన్షన్ అంటారు. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? క్రియేషన్ అని. జిఎల్స్ కూడా క్రియేట్ చేస్తానని చెప్పాలి. సో ఇంటర్వ్యూ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, హౌ ద ఇన్పుట్స్ యూ విల్ రిసీవ్. అలా వస్తుంది నీకు ఇన్పుట్స్ అని అడుగుతాను. ఇన్పుట్స్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్, జిఎల్ అకౌంట్స్ అవి ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు అని అడుగుతారు. సో మీరేం చెప్పాలి? సో we have separate departments. So we have separate departments. Payment team will send the payment information. Payment information ఏమి ఇస్తారు మనకి? స్లిప్స్, రిసిప్ట్స్, ఇన్వాయిసెస్, రిసిప్ట్స్. వాటిని బేస్ చేసుకొని ఎస్ఏపీలో ఎంటర్ చేస్తాం. లేదా మీకు ఎక్సెల్ షీట్ వస్తుంది, టెంప్లెట్లో వస్తుందని చెప్పాలి. టెంప్లెట్లో ఆల్ ఇన్పుట్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఇస్తారు. ఆ ఇన్పుట్స్ని ఎస్ఏపీలో ఎంటర్ చేస్తామని చెప్పాలి. we have separate టీమ్స్ ఉన్నాయని చెప్పాలి. సో ఎక్సెల్ ప్రిపేర్ చేసేది ఒక టీం ఉంది, వాళ్ళు షేర్ చేస్తారు ఇన్పుట్స్ అన్ని కూడా చెప్పాలి. సో మీరు ఎలా చేశారు అంతకుముందు ఇన్వాయిస్ ప్రాసెసింగ్? చేయలేదా? అది పోస్టింగ్ ఏం చేయలేదా? ఓన్లీ రికాల్ లేదా? ఓకే. సో ఇందులో ఎండ్ యూజర్స్ ఎవరున్నారు? ఇందులో హూ ఆర్ ద ఎండ్ యూజర్స్? ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఇందులో? ఓకే, ఆల్ రైట్. సి గైస్, ఇది మీరు ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏముందో డేటా ఎంట్రీ లాగా లేదో ఇది. సో జస్ట్ లైక్ డేటా ఎంట్రీ కదా, ఇందులో ఏమి కష్టమైంది ఏముంది? డెబిట్ ఏది, క్రెడిట్ ఏది తెలియాలి. అంతే ఏంటి? ప్రాపర్గా నీకు జర్నల్ ఎంట్రీ రావాలి. సో జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసి ఎస్ఏపీలో లెడ్జర్స్లో ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకుంటుంది. బ్యాలెన్సెస్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోతాయి. సో కాబట్టి ఎస్ఏపీలో నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ కరెక్ట్గా చేస్తే చాలు, మిగతాదన్నీ కూడా ఎస్ఏపీ చూసుకుంటుంది. అండ్ ప్రాపర్గా జిఎల్ క్రియేట్ అయితే చాలు. ఇప్పుడు ఆడు జిఎల్ తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ పోయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రియేట్ చేశాడు అనుకో, అవి ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది జిఎల్ ఏంటిది? ఎక్స్పెన్సా, బ్యాలెన్స్ షీటా? ఎక్స్పెన్స్. ఇప్పుడు ఎక్స్పెన్స్ వాడు బ్యాలెన్స్ షీట్లో క్రియేట్ చేశాడు, పోస్ట్ చేస్తాడు ట్రాన్సాక్షన్, ఏమవుద్ది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇంపాక్ట్ అవుతుంది, అవునా కదా? సో అలాంటివి మనం చూస్ చేసుకొని, అంటే జాగ్రత్తగా చూస్ చేసుకొని ఎంట్రీ ఏంటి, జిఎల్ ఏమో హిట్ అవుతాయి, డెబిట్లు ఏంటి, క్రెడిట్లు. ఎస్ఐపిలో డెబిట్ క్రెడిట్స్ ఏమంటాం మనం? పోస్టింగ్ కీస్ అంటాం. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. సిమ్యులేట్ చేస్తే నెంబర్ రేంజ్ ఇష్యూ వచ్చింది. ఇదేంది మన నెంబర్ రేంజ్ ఇష్యూ ఎందుకు వచ్చింది? మన కంపెనీ కోడ్కి ఆల్రెడీ ఉంది కదా. రైట్. సో ఇది చూడండి, చదివిన తర్వాత ఇది నేను సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వకపోవడం మూలంగా వచ్చిందా, లేకపోతే ఏమైనా కాన్ఫిగరేషన్ ఎర్రరా అన్నది ఎవరు చెప్తారు? సో ఈ ఎర్రర్ కూడా మీరు నోట్ చేసుకోవద్దు. ఎర్రర్ నార్మల్ ఎర్రర్. ఓకే. సో ఈ ఎర్రర్ వచ్చింది. యాజ్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ కింద నువ్వేం చేయాలో ఇప్పుడు చెప్తా. సో యాజ్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ యూ నీడ్ టు రైజ్ ద టికెట్. సో ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఈ స్క్రీన్ షాట్ తీసుకొని సర్వీస్ నోట్ టూల్లో టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ షాట్ని అటాచ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు సర్వీస్ నో అనే టూల్ గురించి ఒక ఐడియా ఇస్తాను మీకు, చూడండి. సర్వీస్ నోట్ టూల్ ఏంటి? సర్వీస్ నోట్ టూల్లో ఏంటంటే మనకి లింక్ వస్తుంది. ఓకే, లింక్లో మీకు యాక్సెస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఎలా అయితే జియోకి ఎలా ఉందో ఎస్ఏపీ అలా కూడా సర్వీస్ నోట్ కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది సెక్యూరిటీ టీం వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటారు. యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా రియల్ టైంలో మీకు ఏం టూల్ ఉంటుంది? జిఆర్సి టూల్ ఉంటుంది. జిఆర్సి టూల్లో రోల్స్ ఉంటాయి, వీటికి రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్ని మీ సీనియర్ చేత కాపీ చేసుకుంటారు. కాపీ ఫ్రమ్ యువర్ సీనియర్స్. మీ సీనియర్స్కి ఏమైతే రోల్ ఉన్నాయో అవి కాపీ చేయడాన్ని ఏమంటాం మనం? రిప్లికేట్ అంటారు. రిప్లికేట్ అంటే మీ సీనియర్కి ఏమైతే రోల్స్ ఉన్నాయో అవి కాపీ చేసుకోవాలి మనం. GRC is the tool generally used for to getting the access, authorization. Okay, so you want to access SAP
ServiceNow tool, the first thing is you need to get the user ID and password details. This will be provided by whom? Security GR. team. Security team will provide the GRC tool, user ID and login credentials. User ID and password details are called as a login credentials. So in order to log into SAP system, you need to have these details like user ID and the password details. If you don't have these details, you cannot access and you cannot raise any kind of ticket in SAP. Okay, so GRC is the tool where you can raise the ticket. GRC is the tool where you can apply the roles. Roles అనేవి ఎవరి దగ్గర నుంచి కాపీ చేసుకుంటారు? సీనియర్స్ దగ్గర నుంచి కాపీ చేసుకుంటారు. సో you just replicate these roles అని చెప్పి ఏం రాయాలి? ప్లీజ్ రిప్లికేట్ మిస్టర్ ఎక్స్ రోల్స్ టు మై యూజర్ ఐడి. ఐ నీడ్ ServiceNow tool access. Please provide the login credential. That's it. అని చెప్పి ఆ రోల్స్ ని రిప్లికేట్ చేయమని GRC టూల్ ద్వారా ఒక రైస్ చేస్తారు అన్నమాట. టికెట్ రైస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వస్తుంది అనమాట. రిప్లికేట్ చేయమంటే వాళ్ళు సెక్యూరిటీ టీం వాళ్ళు మీకు ఈ ServiceNow టూల్ సంబంధించి యాక్సెస్ మీకు ఎవరు ఇస్తారు? సెక్యూరిటీ team will provide the ServiceNow access. ఓకే, 4-5 రోజుల తర్వాత జాయిన్ అయ్యి 4-5 రోజుల తర్వాత మీకు ServiceNow వాళ్ళు ఇస్తారు. మీకు సెక్యూరిటీ వాళ్ళు ServiceNow యాక్సెస్ ఇస్తారు. ఓకే, అందులో మీరు లాగిన్ అయ్యి సో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని సీనియర్ నెంబర్ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు రోల్స్ అడిగితే ఆ రోల్స్ కాపీ చేయమంటే సరిపోతుంది అనమాట. Okay, so once you get the ServiceNow tool, what is the next step? How to raise the ticket? The ticket ఎలా రైజ్ చేయాలి? How to raise the ticket? సో మనకి SAP లో టికెట్ ని ఎలా రైజ్ చేయాలి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాలర్ ఇన్ఫర్మేషన్. కాలర్ అంటే ఎవరు? సో నీ యూజర్ ఐడి అంటే నువ్వే. సో ఎండ్ యూజర్ కాబట్టి కాలర్ అంటారు నేను. ఓకే, ఎవరికి రైజ్ చేస్తున్నావు? ఐటీ కన్సల్టెంట్. సో అడ్రస్ టు ఎవరు? ఐటీ టీమ్ అంటే FICO టీమ్. ఎవరికి అడ్రస్ చేస్తున్నావు? ఇది FICO టీమ్. నెక్స్ట్ ప్రయారిటీ. సో ప్రయారిటీ మనకి టికెట్స్ ఏమున్నాయి? P1, P2, P3, P4. P1, P2 హై ప్రయారిటీ, P3 మీడియం ప్రయారిటీ, P4 లో ప్రయారిటీ. సో మనకి SLE ఏముంది? SLE అడిగితే ఏం చెప్తారు? SLE అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. యాజ్ పర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం సో మనకి P1 టికెట్ డ్యూరేషన్ ఎంత? 2 hours. డ్యూరేషన్ ఎంత? 6 hours. సో P3 టికెట్ డ్యూరేషన్ ఎంత? 3 days. P4 అంటే ఇది సేమా లేకపోతే అన్ని కంపెనీస్ లో సేమా మారుతూ ఉంటుందా? మారుతూ ఉంటుంది సార్, డిఫరెంట్. ఎవరిని బట్టి మారుతుంది? క్లయింట్ అండ్ బట్టి. మీ కంపెనీ బట్టి. మీ కంపెనీ అంటే మీ పేరెంట్ కంపెనీ. క్యాప్జెమినీలో ఉన్నాం అనుకో, క్లయింట్ ఎవరు? GE. సో క్లయింట్ క్యాప్జెమినీకి GEకి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో ఇది ఏ కైండ్ ఆఫ్ టికెట్ నువ్వు రైజ్ చేస్తున్నావు అనేది మెన్షన్ చేయాలి దాంట్లో. సో ప్రయారిటీ మనకి హై ప్రయారిటీ ఇది. సో హై ప్రయారిటీ ఇది. సో మీడియం ఇది, లో ప్రయారిటీ. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే, సో ఫస్ట్ మనం కాల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత అడ్రస్ టు హోమ్. తర్వాత ఏం చేయాలి? మనం ఎవరికి అడ్రస్ చేస్తున్నాం? మనం FICO టీం వాళ్ళకి అడ్రస్ చేస్తాం. ప్రయారిటీ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఇష్యూ. టెక్నికల్ కదా ఇది. సో టెక్నికల్ ఇష్యూ డిస్క్రిప్షన్. సో టెక్నికల్ ఇష్యూ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఐఎమ్ ఫేసింగ్ ది నంబర్ రేంజ్ ఇష్యూ at the time of posting FB60. So at the time of posting FB60, I got below error. Error name description of the error.
డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఎర్రర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అలాగే సో ఎర్రర్ స్క్రీన్ షాట్ ని అటాచ్ చేయాలి. అటాచ్ ది అటాచ్ ఎర్రర్ స్క్రీన్ స్క్రీన్ షాట్. ఎర్రర్ స్క్రీన్ షాట్ ని అటాచ్మెంట్ చేయాలి. ఓకే, సో అలాగే మనకి టికెట్ ని మనం ఏం చేస్తున్నాము, అసైన్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ టు బదులు అసైన్ అని పెట్టుకోండి. అసైన్ టు ఐడెంటిటీ. ఓకేనా? సో అంటే ఒక టికెట్ రైజ్ చేయాలంటే మినిమం ఇవ్వాల్సింది ఏంటి, కాలర్ యూజర్ ఐడి అండ్ అసైన్ టు ఐటీ టీమ్, విచ్ టీమ్ కి యూఆర్ అసైన్ చేసినావు అన్నది, ప్రయారిటీ, ఓకే ఏ కైండ్ ఆఫ్ ప్రయారిటీ నువ్వు రైజ్ చేసావు అన్నది, నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూ అయితే టెక్నికల్ ఇష్యూ డిస్క్రిప్షన్, అటాచ్మెంట్, అటాచ్ ద ఎర్రర్ స్క్రీన్ షాట్ అంటే అటాచ్మెంట్స్ అన్నమాట. అంటే ఇవి అటాచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఫైనల్ గా, కమెంట్స్ కమెంట్స్. సో ఎనీ ఎక్స్ట్రా కమెంట్స్ ఉంటే కమెంట్స్ అన్నమాట. తర్వాత సబ్మిట్. సో కాబట్టి ఒక ఐడియా వచ్చిందా? సో మీకు ఒకటి గూగుల్లో ఉంటే చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో ఒకసారి. సో మనకి టికెట్స్ అంటే ఇన్సిడెంట్స్ అంటారు, వీటిని ఏమంటాం మనం, ఇన్సిడెంట్స్ అంటారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి టికెట్ కనబడుతుంది. టికెట్ ఎలా రైజ్ చేస్తారో చూడండి. ఇది జూమ్ చేయాలంటే ఎక్కడ ఉంది ఆప్షన్, 120 ఎలా ఉంటుంది, ఇక్కడ ఉందా, రైట్ కనబడుతుందా? ఎస్ సార్. ఓకే, సో లింక్ కూడా పంపిస్తాను చూసుకోండి. ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ వన్స్ యూ క్రియేట్ ద టికెట్. దెర్ ఈస్ నో నీడ్ టు గివ్ ఎనీ నెంబర్, సిస్టమ్ విల్ టేక్ కేర్. అర్థమైందా? తర్వాత కాలర్ ఇన్ఫర్మేషన్, తర్వాత కాలర్ ఎక్కడున్నాడు, లొకేషన్. సో ఈ పాయింట్ కూడా రాయాలి మనం, లొకేషన్ అండ్ రీజియన్. లొకేషన్ లేదా రీజియన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, కేటగిరీ ఇన్సిడెంటా సర్వీస్ రిక్వెస్టా అని చెప్పి రెండు ఉన్నాయి. ఇన్సిడెంట్స్ ఉంటాయి, సర్వీస్ రిక్వెస్ట్ ఉంటాయి. ఇన్సిడెంట్ ప్రయారిటీ బేస్ మీద సాల్వ్ చేయాలి, అంటే ఇమీడియట్. సర్వీస్ రిక్వెస్ట్ అంటే కొన్ని టైం పోయినా పర్లేదు, ఓ 4-5 రోజులు ఎక్స్ట్రా అయినా పర్లేదు. కాబట్టి మీ ప్రయారిటీ ఏంటి, మీరు అర్జెంటుగానా లేకపోతే కొంచెం టైం అన్నా పర్లేదా అన్నది. తర్వాత ఇంపాక్ట్, హై ప్రయారిటీయా లేదా అర్జెన్సీ. ఇంపాక్ట్ ఏంటంటే హై ప్రయారిటీయా, ప్రయారిటీ వచ్చేది హై ప్రయారిటీ టికెట్. ఓకే, టికెట్ ఓపెన్ చేసిన డేట్, ఎవరు ఓపెన్ చేసింది ఎవరు, ఓకే స్టేట్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్. కాబట్టి నీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా ఇందులో. ఓకే, యువర్ కంపెనీ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో కంపెనీ ఈమెయిల్ ఐడి. సో ఆ తర్వాత ఏంటిది ఇక్కడ కమెంట్స్. సో అంతే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలు. ఇది ఒకటే స్క్రీన్ షాట్, ఇది మనం కాపీ వద్దని చూద్దాం. సో దీన్ని గ్రూప్లో పెడుతున్నాను, చూసుకోండి. సో ఇది మీరు ఎక్కడన్నా వర్డ్లో పేస్ట్ చేసుకోండి. ఎందుకు ఇంత లోడ్ అవుతుంది? సో నీట్గా రాలేదా? సరే లింక్ ఇస్తున్నాను, సో ఈ లింక్లో చూసుకోండి ఇది. సో ఈ టికెట్ రైజ్ చేసేటప్పుడు మినిమం ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే టికెట్ మీరు రైజ్ చేసే యాక్సెస్ లేకపోతే సో మీకు మళ్ళీ ఐటీ టీం వాళ్ళు ఉంటారు, L1 టీం ఉంటుంది. ఏ టీము? L1 టీం. L1. సో L1 టీం వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి ఫోన్లో లేదా వయా ఫోన్ కానీ చాట్ ద్వారా ఉంటుంది. చాట్ ఉంటుంది, డైరెక్ట్గా ఇన్స్టాంట్ చాట్ వాట్సాప్లో. వాళ్ళకి టికెట్ గురించి డిస్కస్ చేస్తే వాళ్ళు టికెట్ క్రియేట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ యూ. So if you don't have any access to create the ticket in real time, so there is separate team will be there. The team name is called as a L1 team. So L1 team will take care all your process, ticket creation process. That's it.
కాబట్టి ఒక ఐడియా వచ్చిందా అందరికి? రైట్. ఎస్ సార్. సో కాబట్టి మీకు ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇప్పుడు మీకు ఏమడుగుతాడంటే ఎస్ఏపిలో సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ at the time of document posting or at the time of FB50 posting. సో ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ పోస్ట్ చేసావు అని అడుగుతాడు. సో ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసావు అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చెప్పాలి? సో ఇలాంటిది ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ పేరు నెంబర్ రేంజ్ ఇష్యూ, లేకపోతే ఫలానా ఇష్యూ, కాస్ట్ సెంటర్ ఇష్యూనో, లేకపోతే ప్రాఫిట్ సెంటర్ ఇష్యూనో. సో ఎలా చెప్పాలి? ఫర్ ది పర్టికులర్ జిఎల్ అకౌంట్ we didn't get the proper information regarding the cost center. Particular GL account, we didn't get the information about the proper information about the profit center or WBS or internal order. So appudu meer em chesaru? So you need to connect WBS team or you need to connect CO team. CO ante controlling team contact ayyi ee information anedi teeskunnam ani cheppali. సో రెస్పెక్టివ్ క్రాస్ మాడ్యూల్ టీమ్తో పనిచేసామని చెప్పాలి. అలాగే టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు మేము టికెట్ రైజ్ చేసి ఎస్ఏపి కన్సల్టెంట్ చేత రిసాల్వ్ చేయించాలని చెప్పాలి. అంటే వాళ్ళ కన్సల్టెంట్ చేత అంటే నువ్వేం చేసావు, వాళ్ళ ఫాలో అప్ చేయాలి. యూ నీడ్ టు ఫాలో అప్ ది రెస్పెక్టివ్ ఎస్ఏపి కన్సల్టెంట్. ఫాలో అప్ చేయాలి. మీ డ్యూటీ ఏంటి? ఫాలో అప్ చేసి ఇష్యూని సాల్వ్ చేయించాలి. సో ఎందుకు నీకు ఇష్యూ అనేది అంత ప్రయారిటీ ఉంది, హై ప్రయారిటీ ఎందుకు ఉంది అంటే, సో ఐ గాట్ దిస్ ఎర్రర్ అట్ ద టైమ్ ఆఫ్ మంత్ ఎండ్ పోస్టింగ్. మంత్ ఎండింగ్ పోస్ట్ ఐ వాజ్ స్టక్ విత్ దిస్ ఎర్రర్. ఇలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి మనం. అర్థమైందా? అదే మన రియల్ టైంకి నార్మల్ టైంకి డిఫరెన్స్ ఏంటి అంటే, రియల్ టైంలో సిచ్యువేషన్స్ ఉంటాయి, నార్మల్ టైంలో బట్టి కొడతాం అంతే తేడా. సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ at the time of posting FB60, I got this error. Okay, so I need to resolve this error very urgent basis, and I need to give this report to the top management. This is month-ending activity. So that time I faced this error. So I ala solve chesanu cheppanu. Ala situation create cheyali. అర్థమైందా? జాబ్ రావాలంటే సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెప్పాలా. అప్పుడు నిజమైన ప్రీవియస్ కంపెనీలో నిజంగా పనిచేసినట్టున్నాడు అని చెప్పి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అంతేగాని టికెట్ రైజ్ చేశానని చెప్తే కొంతమంది నీకు జాబ్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. థియరిటికల్ నాలెడ్జ్ ఈస్ నాట్ సఫిషియంట్ టు గెట్ ద జాబ్. అంటే సిచ్యువేషన్ని మాట్లాడితే వాళ్ళకి రియల్ టైమ్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడని చెప్పి తెలుస్తుంది. ప్రాక్టికల్గా మాట్లాడని తెలిసిపోద్ది. లేకపోతే ఇప్పుడు నేను చదివిందే నువ్వు చదివి అప్చెప్తే కొంతమంది జాబ్ ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వచ్చు. ఓకే, సో మరి సిచ్యువేషన్తో మాట్లాడితే ఇంకెంతోసేపు 15 నిమిషాల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇలా ఒక ప్రాక్టికల్ సినారియోని తీసుకొని ఆ సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అదేంటి, అది ఎంత అర్జెన్సీ ఉంది, నీకు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఎంత ప్రెషర్ ఉంది, ఓకే దాన్ని ఎట్లా సాల్వ్ చేసావు అనేది ఒక ఇంగ్లీష్లో రాసుకోండి. ఒక 2-3 ఇష్యూస్ రాసుకోండి, ఒక పారాగ్రాఫ్ రాసుకోండి మంచిగా. అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఏమడినా అదే ఎక్స్ప్లెనేషన్. ఛాలెంజ్ అంటే అదే కదా. ఛాలెంజ్ అంటే ఏంటి? సో మన డెడ్ లైన్లో ఇష్యూని ఎలా సాల్వ్ చేసామనేది ఛాలెంజ్. మనకున్న టైం ఇంటర్వెల్స్లో టైం ఫ్రేమ్లో మనం ఎలా సాల్వ్ చేసామనేది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని నువ్వు ఓవర్కమ్ చేసావు అనేది, దాన్ని పాజిటివ్గా ఎలా మార్చావు అనేది సక్సెస్. కాబట్టి ఛాలెంజ్ని చెప్పాలి, అండ్ నువ్వు ఎలాగా అచీవ్ చేసావు అనేది చెప్పాలి. అర్థమైందా? అర్థం కాలేదా? సో కాబట్టి ఇది ఫస్ట్ విషయం. ఓకే, చెప్పండి సార్. ఇదే ఛాలెంజ్ తీసుకొని చెప్పేసారు. దీన్నే ఇంగ్లీష్లో రాసుకో సరిపోతుంది. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో దాన్ని ఇంగ్లీష్లో రాసుకో సరిపోతుంది. ఓకేనా? పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్లో రాసుకో సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఎగ్జామ్కి వెళ్ళాలండి, యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, సో ఆటో ఎక్కారు, సడన్గా పంక్చర్ అయింది, ఇది ఛాలెంజ్. కానీ ఎగ్జామ్ రాశారు, సక్సెస్ అయ్యారు, ఇది రియాలిటీ ప్రాక్టికల్గా. కాబట్టి ఇప్పుడు మీరు సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఒక ఎర్రర్. సో అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ ఎస్ఏపి
through FB60 I got this error. Okay, error because error ఏంటండి నంబర్ రేంజ్ ఇష్యూ, ఆ ఇష్యూ పేరు చెప్పాలి. ద ఇష్యూ ఈస్ దిస్ అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేశారు మీరు, హౌ టు రిసాల్వ్ దిస్ ఇష్యూ అండ్ హౌ టు రైట్ ద టికెట్. సో ఈ ఇన్పుట్స్ గురించి చెప్పాలి. దట్స్ ఇట్. అది మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఒక స్టోరీ రాయాలి అంతే, స్టోరీ బోర్డ్. అర్థమవుతుందా? సో ఒక స్టోరీ బోర్డ్ ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసావు అని చెప్పి రాయాలంతే. అది రాసి చెప్తే జాబ్ కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు మీకు ఈ టికెట్ రైస్ చేయడం మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే చెప్పండి, వి విల్ రెక్టిఫై ఎనీ ఇష్యూస్. సో R2R క్లాస్లో ఎక్కడైనా స్ట్రక్ అయ్యారా? అండ్ ఎక్కడైనా స్ట్రక్ అయ్యి మీకు ఇబ్బంది అనిపిస్తుందా? ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్? జస్ట్ గివ్ యువర్ థాట్ ప్రాసెస్ అనాలిసిస్. సార్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఎలా పోస్ట్ చేయాలి అని అడిగారు. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఎస్ఏపిలో 999 GLs ఇచ్చుకోవచ్చు. ఎన్ని వచ్చు? 999 లైన్ ఐటమ్స్ మనం పోస్ట్ చేయొచ్చు. డెబిట్లు వేసుకో, క్రెడిట్లు వేసుకో, మొత్తం డెబిట్ క్రెడిట్ టాలీ అవ్వాలి. ఎన్ని చేయొచ్చు? 999 వేసుకోవచ్చు. బట్ ఎప్పుడు వేసుకుంటాము? ఒకే రిఫరెన్స్, ఒకే డేట్న ట్రాన్సాక్షన్ జరిగితే. ఒకవేళ మల్టిపుల్ డేట్స్లో ట్రాన్సాక్షన్ జరిగితే సేమ్ ఇలాగే ఒక్కొక్కటి పోస్ట్ చేసుకో. ఓకే, మనకి ఇంటర్ఫేసెస్ ఉన్నాయండి ఎస్ఏపిలో కాకుండా. ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. క్యాడెన్సీ, బ్లాక్ లైన్ అని చెప్పి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఏంటిదండి? క్యాడెన్సీ, బ్లాక్ లైన్. ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఆయన క్వశ్చన్ అడిగాడు, మంచి క్వశ్చన్ అడిగాడు. సో ఆల్మోస్ట్ మనకి ఒకేసారి 1000 జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు. ఒక టూల్ ఉంటుంది అనమాట. సో ఆ టూల్లో ఏంటంటే మీకు టెంప్లెట్ ఉంటుంది, MS Excel టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో మొత్తం జర్నల్ ఎంట్రీస్ అన్ని ఫిల్ చేస్తారు. ఒక 1000 జర్నల్ ఎంట్రీస్, డెబిట్, క్రెడిట్స్, అమౌంట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, అలా 1000 జర్నల్ ఎంట్రీస్ ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసేసిన దాంట్లో నుంచి క్యాడెన్సీ లేదా బ్లాక్ లైన్, ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు కంపెనీస్. ఓకే, సో మార్కెట్లో మనం టీవీ అంటే సోనీ టీవీ యూజ్ చేయొచ్చు, ఇంకో టీవీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి రిజల్టే కదా. అలాగే టూల్స్ ఉంటాయి కంపెనీలో. క్లయింట్ ఏ టూల్ ఉపయోగిస్తాడో తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? క్యాడెన్సీ అండ్ బ్లాక్ లైన్. సో GL సంబంధించి, R2R సంబంధించి. సో ఈ బ్లాక్ లైన్లో ఏం చేస్తాడు? ఒకేసారి 1000 ట్రాన్సాక్షన్స్ని అప్లోడ్ చేస్తాడు. అవి అప్లోడ్ చేయగానే అవి వచ్చి ఏమవుతుంది? ఎస్ఏపీలో పడిపోతుంది అన్నమాట. ఎస్ఏపీలో డేటా ఫిల్ అయిపోతుంది, అన్ని లెడ్జర్స్లో పోస్ట్ అయిపోతుంది, ఫైనాన్స్ స్టేట్మెంట్ రెడీ అయిపోతుంది. సో దీని మూలంగా ఏంటంటే మనకి వర్క్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది. అండ్ మనకి ఒకేసారి బల్క్లో మనకి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇవి చేయాలి అంటే ఏం చేయాలి? ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయాలి. సో ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? సో సింప్లిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్ఫేస్ చెప్తాను, మీ అందరికీ తెలిసిందే. మీరు అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఒక ఇంటర్ఫేస్ కనపడుతుంది. సో CRM సంబంధించి సేల్స్ ఫోర్స్. ఏంటిది? సేల్స్ ఫోర్స్. సిఆర్ఎం అంటే ఏంటి? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఈ ఇంటర్ఫేస్ ఉంది, SAP అనే ఇంటర్ఫేస్ ఉంది. SAPలో కస్టమర్ని క్రియేట్ చేసుకోవచ్చు, SAPలో కస్టమర్ సంబంధించిన పోస్టింగ్ అవన్నీ చేసుకోవచ్చు. కానీ సో CRM ఏంటిది? సేల్స్ ఫోర్స్లోనే చేయొచ్చు. సేల్స్ ఫోర్స్ అనేది డిఫరెంట్ టూల్, బట్ SAPలో మనం చేసేది. కానీ SAP ఈస్ కనెక్టెడ్ విత్ CRM. థర్డ్ పార్టీ టూల్ ఏంటి? CRM. అంటే CRMలో డేటా పోస్ట్ చేస్తే SAPలో పోస్ట్ అయిపోయినట్టు. ఇంకా SAPతో పనులు, SAPలో పోస్ట్ చేయాల్సిన పనులు. అంటే సార్ మరి SAP ఎందుకు సార్, మరి CRM అదే తీసుకుంటే సరిపోతుంది కదా అంటే, SAP అనేది ERP. కస్టమర్ ఉంటుంది, వెండార్ ఉంటుంది, అసెట్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, మొత్తం టోటల్ అన్ని మాడ్యూల్స్. కానీ సేల్స్ ఫోర్స్ అనేది ఒక కస్టమర్ సంబంధించిన టూల్ అనమాట. అర్థమైందా? అంటే ఏంటి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్స్ ఉన్నాయి. వెండార్ సంబంధించి మనకి బిమ్ అని చెప్పి ఒకటి ఉంది, అరీబా. వెండార్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ అంతా అరీబాలో చేసుకుంటాం, బిమ్. అలాగే టూల్ న్యూజన్. అలాగే కస్టమర్ సంబంధించి డెల్టా, సేల్స్ ఫోర్స్, జోహో, ఇలా చాలా ఉన్నాయి టూల్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి SAP ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, SAP చాట్ GPT. SAP ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ చాట్ GPT. చాట్ GPT అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు అనుకోండి. కస్టమర్ వాడికి సంబంధించిన ఆర్డర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు, స్టేటస్, వాడి ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, గూడ్స్ అనేది.
వాడు క్వరీ రైజ్ చేస్తాడు. క్వరీ రైజ్ చేస్తే మన దాంట్లో నుంచి ఒక టీం మెంబరు నీ స్టేటస్ ఇది, గూడ్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, ట్రాన్సిస్ట్లో ఉన్నాయి, లేకపోతే గూడ్స్ ఇంకా డెలివరీ అవడానికి ఇన్ని రోజులు పడుతుందని చెప్పి మాన్యువల్గా రాయాలి. అవునా కదా? సో అదే చాట్ జీపీటీతో లింక్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి ఆడు పంపించేస్తాడు. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్. అర్థమవుతుందా లేదా? చూడండి, మనకి అంతా కూడా నవ్వే డేస్ అంతా ఏఐ వచ్చేసింది. ఏ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్పీడ్ ఉందంటే, సో ఎలక్ట్రిసిటీ ఇన్నోవేషన్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతకంటే స్పీడ్ ఎక్కువ ఉందని చెప్పి మనకి గూగుల్ CEO చెప్తున్నాడు. ఓకేనా? సో ఇది రీసెంట్ ఎవల్యూషన్. SAP మనకి దగ్గర ఒక 6,000 నుంచి 7,000 జాబ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా. కానీ SAP వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, జాబ్స్ అయితే మేము చెయ్యము, మళ్ళీ రీట్రైనింగ్ ఇస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కష్టమైన పని ఏం కాదు, ఈజీ, అన్నిటికంటే డెడ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలంటే మాన్యువల్గా చాలా కష్టపడి రాయాలి ప్రోగ్రామ్, బట్ అది కాపీ చేసి ప్రోగ్రామ్ రాసేస్తుంది, అదే ప్రోగ్రామ్ రాస్తుంది. ఎక్సెల్ షీట్లో మనం ఏమైనా ట్రెండ్స్ క్రియేట్ చేయాలన్నా, కంపారిజన్స్ చేయాలన్నా మనం డ్రాయింగ్స్ వేసుకొని చేయాలి, సిస్టమ్ అదే క్రియేట్ చేసి పడేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా ఆటోమేటిక్ అనమాట. సో కాబట్టి మనకి ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇంటర్వ్యూవర్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే ఎర్రర్ డిస్క్రిప్షన్తో పాటు సో ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయించావు, నువ్వు చేయలా, సాల్వ్ చేయించావు, అది నువ్వు ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా 1 or 2 ఎగ్జాంపుల్స్ చేసే కొద్ది వస్తానే ఉంటే మనకి ఆ ఎర్రర్స్ నోట్ చేసుకొని ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ మీద డబుల్ చేయాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా? సో ఈ ఎర్రర్ స్క్రీన్ షాట్ని మీరు అటాచ్ చేయాలన్నమాట. దేంట్లో అటాచ్ చేస్తారు? సర్వీస్ నౌ టూల్లో. మరి ఈ ఎర్రర్ని ఎవరు సాల్వ్ చేస్తారు? కన్సల్టెంట్ సాల్వ్ చేస్తారు. నేను కన్సల్టెంట్ కాబట్టి సాల్వ్ చేస్తున్నాను. ఏ కంపెనీ కొట్టి చేయమన్నా? సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. సో ఇది సాల్వ్ అయిపోయి మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ మీరు రాసుకోండి. ఈ ఎర్రర్ మీకు వచ్చింది, ఇది సాల్వ్ చేయించానో చెప్పండి. ఈ ఎర్రర్ రాసుకోండి. సో ఈ ఎర్రర్ రాసుకోండి, స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్లో ఎవరైనా. ఈ ఎర్రర్ని రాసుకొని ఈ ఎర్రర్ని మీరు కన్సల్టెంట్ చేత టికెట్ని రైజ్ చేసి ఎలా సాల్వ్ చేశారనేది ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. టాలరెన్స్ ఎర్రర్ ఏంటిది? టాలరెన్స్ ఎర్రర్. టాలరెన్స్ అంటే ఏంటి? నీకు యాక్సెస్ లేదు, పోస్ట్ చేయడానికి యాక్సెస్ లేదు, అమౌంట్ పోస్ట్ చేయడానికి యాక్సెస్ లేదు. ఎందుకంటే సో నువ్వు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ కాబట్టి నీకేంటి? యాక్సెస్ లేదు. ఈ యాక్సెస్ని ఏంటి ఎవరు ఇవ్వాలి? IT వాళ్ళు ఇవ్వాలి. అర్థమైందా? ఈ ఎర్రర్ని నువ్వేం చెప్తావంటే, అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ SAP FB 50, సో ఐ గాట్ టెక్నికల్ ఎర్రర్. ద ఎర్రర్ నేమ్ ఇస్ no amount tolerance range entered for the company code TAM1. So at the time of posting the transaction, I got this error. I checked the user inputs, each and everything fine, but the issue was not resolved. That time I raised the ticket to the IT team. Okay, so how ఎలా రైజ్ చేసావు టికెట్ నువ్వు అనేది ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెనేషన్. దట్స్ ఇట్. IT టీం వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు? సో నీకు యూజర్ ID యాక్సెస్ లేదని చెప్పాలి. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో మళ్ళీ మనం సో డాక్యుమెంట్ని ఎలా చేంజ్ చేయాలి, రీసెట్ ఎలా చేయాలి, రివర్స్ ఎలా చేయాలి అనేది టుమారో సెపరేట్ క్లాస్ తీసుకుంటాను. అండ్ డే ఆఫ్టర్ టుమారో మనకి అక్రూవల్ డిఫరల్ ఎంట్రీస్ అంటే మంగళవారం అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ పోస్టింగ్ ఎలా చేయాలన్నది నేర్పిస్తాం. రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఎలా చేయాలని నేర్పిస్తాం. ఆ తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా అసెట్ అకౌంటింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? డైరెక్ట్గా అసెట్ అకౌంటింగ్లోకి వెళ్ళిపోతాం. అండ్ మధ్యలో నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తా ఉంటాను, ఏం ప్రిపేర్ అవ్వాలన్నది. ఓకే, సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మ్యాచింగ్ కాన్సెప్ట్, ఫ్యూల్ ఎంటిటీ, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్స్ అవి ఉన్నాయి చూడండి, అవి చదవాలి ఫస్ట్. సో అవి కన్ఫామ్గా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఓకే, నేను పెట్టానా చాట్లో, చూసుకున్నారా లేదా? Yes, sir. సో మీరు ఎవరు చూసుకోవట్లేదండి, యాక్టివ్గా ఉండట్లేదు.
సో నేను పెడతా ఉంటాను చార్ట్లో, మీరు చూసుకోవాలి. సో ఇదేంటి R2R సంబంధించి పెట్టాను. ఓకే. సో ఈరోజు నిన్న R2R సంబంధించిన కాన్సెప్ట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జనరల్ లెడ్జర్, జనరల్ ఇవన్నీ పెట్టాను, చూసుకోవాలి మీరు. సో అలాగే సో నేను మొన్న చార్ట్లో పెట్టాను, ఇది మళ్ళీ పెడతాను ఈరోజు, చూసుకోండి. రోజు ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటాను చార్ట్లో మిమ్మల్ని యాక్టివ్గా పెట్టడానికి. సో అవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో అవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. సో టీ కోడ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఒక లిస్ట్లో ఇచ్చేస్తాం తర్వాత. ప్రస్తుతానికైతే నేను ఏమైతే టీ కోడ్ చెప్తున్నా అలా చూసుకుంటారండి. సో తర్వాత మీకు ఏంటి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను, టీ కోడ్ లిస్ట్ ఇస్తాను. ఓకే. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం మెల్లగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అసెట్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత సో మనకి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో అన్నది కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం క్లియర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్.